హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొన్నీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పైనాపిల్ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు పైనాపిల్ ముక్కలను ప్యాన్లో వేసుకుని అందులో 2 కప్స్ వాటర్ని వేసుకుని మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యేదాకా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. అందులో జీడిపప్పులు, కిస్మిస్ను వేసుకుని వెంటనే 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని లైట్ బ్రౌన్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. దీనికి ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు 3 కప్స్ హాట్ వాటర్ని వేసుకుంటూ కలపండి. హాట్ వాటర్ వేయడం వల్ల రవ్వ చాలా స్మూత్గా ఉండలు కట్టకుండా ఉంటుంది. రవ్వ దగ్గర పడుతుంది అన్నప్పుడు 1 కప్పు షుగర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. షుగర్ దగ్గర పడుతున్నప్పుడు 2 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్, కలర్ కోసం చిటికెడు యెల్లో ఫుడ్ కలర్ను 1/2 టీ స్పూన్ వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. కలర్ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కలర్ అంతా బాగా కలిసేదాకా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మిగిలిన 1/2 కప్పు నెయ్యి, పైనాపిల్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ నెయ్యి తేలేదాకా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టమైన నట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.